హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు వీడియో చూస్తున్నారు కానీ కింద కామెంట్స్ ఎవరు చేయడం లేదు, ఎందుకంటే నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీ కామెంట్స్ అనేది నాకు చాలా ముఖ్యం. మీరు కామెంట్ చేస్తేనే నాకు అంటే వీడియో ఎలా చెప్తున్నానో మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియాలి కదా. సో కామెంట్ చేయడం మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ గురించి చెప్తాను. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద చెప్పాను క్లాసెస్. ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. సో ఇవాళటి క్లాస్లో డాటా ఎంట్రీ గురించి తెలుసుకుందాం. అసలు డాటా ఎంట్రీ అంటే ఏంటి, డాటా ఎంట్రీ వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. డాటా ఎంట్రీ అంటే పేపర్స్లో ఉండే సమాచారాన్ని లేదా బుక్స్లో ఉండే సమాచారాన్ని డిజిటలైజ్ చేయడమే డాటా ఎంట్రీ అంటారు. ప్రతి ఒక్కరు డాటా ఎంట్రీ ఆపరేటర్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ పూర్తిగా రావాలి అనుకునే వాళ్ళకి చాలా డీటెయిల్గా వీడియో అనేది ఉంటుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మరియు వీడియో చూడడమే కాకుండా కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు ఎంఎస్ ఎక్సెల్లో బిగినర్స్కి చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్, అంటే ఎంఎస్ ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. సో వాటిని యూజ్ చేసి ఎంఎస్ ఎక్సెల్లో మీ టైంని సేవ్ చేసుకునే టిప్స్ ఇవి. సో ముందుగా ఎంఎస్ ఎక్సెల్ని ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ సర్చ్ బార్లో ఎంఎస్ ఎక్సెల్, ఓన్లీ ఎక్సెల్ అని టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఎక్సెల్. ఎంటర్. ఓకే, ఈ విధంగా ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. మనం కొంచెం బ్లాంక్ వర్క్ బుక్ తీసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్ జూమ్ అవుట్ ఉందిగా, ఇక్కడ జూమ్ ప్యానెల్ ఉంటుంది. బాటమ్ రైట్ సైడ్లో జూమ్ ఇన్ చేస్తున్నా మీ క్లారిటీ కోసం. ఈ విధంగా జూమ్ ఇన్ చేసిన తర్వాత మనం డాటా ఎంట్రీ చేసుకుందాం. సో డాటా ఎంట్రీ ఫస్ట్ సీరియల్ నెంబర్స్ మనం క్యాప్స్ లాక్ ఆన్ చేసి సీరియల్ నెంబర్స్, తర్వాత ఎంప్లాయీ ఐడి, తర్వాత నేమ్, ప్లేస్, శాలరీ. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు సీరియల్స్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 అని ఇచ్చిన తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ ఈ విధంగా చేసుకోవాలంటే ఈ విధంగా 1 అని ఇచ్చిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. మనకు టోటల్ 1s వచ్చాయి కదా, ఇలా వచ్చిన తర్వాత కింద యారో బటన్ మీద టైప్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఫిల్ సిరీస్ అంటే మనకు సీరియల్గా రావడం జరుగుతుంది. సో అలా కాదు అనుకుంటే మనం ఇక్కడ 1, ఈ విధంగా 2, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 సెల్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా వద్దు, వేరే మెథడ్ కూడా ఉంది మీకు. యాక్చువల్ ఆ మెథడ్ కూడా చెప్పాలి మీకు. ఇక్కడ 1 అని టైప్ చేసుకున్నారు కదా, ఈ సెల్ యాక్టివేషన్ నుంచి ఇక్కడ ఫిల్ బటన్లో ఈ సిరీస్, ఇక్కడ ఫిల్ సిరీస్. ఇక్కడ రోస్ ఫిల్ అవ్వాలా, కాలమ్స్, మనకు కాలమ్స్ కాబట్టి కాలమ్స్. ఇది ఏమి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఇక్కడ 1 నుంచి ఫిల్ అవ్వాలి కదా, ఎక్కడి వరకు, ఇక్కడ మీకు 10 వరకు, సపోజ్ 10 అనుకుందాం. ఓకే, చూసారా, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 01 అని ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇలా కిందికి, అంటే ఎంప్లాయీ ఐడి సేమ్ ఉంటుంది కదా, ఈ నెంబర్స్ అన్నీ చేంజ్ ఉంటాయి లాస్ట్. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా 6 తర్వాత వాళ్ళ యొక్క నేమ్, ఎంప్లాయర్ నేమ్ వచ్చేసి నరేష్ అనుకుందాం. ఇతని యొక్క ప్లేస్ గుంటూరు, ఇతని యొక్క శాలరీ 10,000. ఈ విధంగా ఎంటర్.
బ్రాక్. ఇక్కడ మీకు డెసిమల్ పాయింట్స్ లాస్ట్ చెప్తాను. ఇక్కడ ఎంప్లాయర్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ రాజు, అతని యొక్క ప్లేస్ వచ్చేసి వైజాగ్, అతని యొక్క శాలరీ వచ్చేసి 15,000 ఈ విధంగా. సో మళ్ళీ ఎంప్లాయర్ నెంబర్ వచ్చేసి మళ్ళీ నరేష్. ఇక్కడ నరేష్ ఇచ్చాను కదా, మనం ఆల్రెడీ ఎంటర్ చేసుకున్నాం నరేష్ నేమ్ ఎంప్లాయర్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేసుకోవాలంటే అక్కర్లేదు. మీరు కీబోర్డ్లో ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేయండి. అంటే మీరు ఇందాక ఏవైతే ఎబో నేమ్స్ ఇచ్చారో వాటి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నరేష్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు అతని యొక్క వచ్చేసి కృష్ణా డిస్టిక్ అనుకుందాం. అతని యొక్క శాలరీ వచ్చేసి 17 అనుకుందాం. ఎంటర్. మళ్ళీ రాజు మళ్ళీ ఆల్ట్ డౌన్ యారో, మనం ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి డౌన్ యారో. ఇతని ఒకటి వైజాగ్. మీరు డౌన్ యారో తక్కువ మీరు ఒకసారి ఇక్కడ వైజాగ్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కదా, మీరు ఆల్రెడీ వి అని టైప్ చేస్తే ఆల్రెడీ అక్కడ రావడం జరుగుతుంది వైజాగ్. ఇతని యొక్క శాలరీ వచ్చేసి 9,500 అనుకుందాం. 19,500. అదేవిధంగా మళ్ళీ నరేష్. మీకు ఈ విధంగా డబుల్ నేమ్సే ఇచ్చాను ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం. మళ్ళీ ఆల్రెడీ ఈ విధంగా మళ్ళీ ఆల్ట్ గుంటూరు. ఇక్కడ కొత్తగా కృష్ణ యాడ్ చేసినాం కదా డిస్టిక్, సో ఇక్కడ 3 రావడం జరిగినాయి, 3 డిస్టిక్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత శాలరీ వచ్చేసి 16,000 ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటారు. నెక్స్ట్ స్వప్న, SWAP స్వప్న. ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. ఈమెయిల్ వచ్చేసి వెస్ట్ గోదావరి. ఈ శాలరీ వచ్చేసి 14,000 ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటారు. ఆల్ట్ డౌన్ యారో ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ విధంగా ఇక్కడ కాలం విడ్త్ సరిపోలేదు అంటే ఆటోమేటిక్గా ఫిట్ కావాలి. సో ఇక్కడ ఈ కాలం ఏ అయితే కాలంలో ఉందో ఆ కాలం మీద 4 ఎడిట్ మార్క్స్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సో మీరు అన్నీ ఇది ఒక్కటంటే ఇవ్వచ్చు కానీ అన్నీ ఈ విధంగా ఉన్నాయనుకో మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఈ విధంగా అన్కంఫర్టబుల్గా ఉన్నాయనుకో మీరు అన్ని కాలమ్స్ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కాలం మీద ఇలా ప్లేస్ చేయాలి. 4 ఎడిట్ మార్క్స్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి. టోటల్ అన్ని కాలమ్స్ ఆటోమేటిక్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే రోస్ కూడా ఈ విధంగా ఇచ్చి డబుల్ ఆటోమేటిక్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అడ్వాన్స్ ఎక్సెల్లోకి మనము లేటెస్ట్ MS ఎక్సెల్ 2021 చూసుకుంటే కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది, ఫ్లాష్ ఫిల్ అని. దీనివల్ల చాలా డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డేటా ఎంట్రీ యూజర్స్ చాలా టైం అనేది సేవ్ అవుతుంది. నేను చూపిస్తాను అది కొత్తది. ఈ విధంగా డేటా ఎంట్రీ ఉందనుకో, సపోజ్ రాజ్ కుమార్, తర్వాత గిరి ప్రసాద్, తర్వాత ఈ విధంగా సంతోష్, తర్వాత నరేష్ రెడ్డి, ఈ విధంగా ఫ్లాష్ ఫిల్ రా. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత సో మనం రాజ్ కుమార్, గిరి ప్రసాద్, సంతోష్ యాదవ్ ఈ 2 వర్డ్స్ సింగిల్ కాలంలో ఎంటర్ చేసుకున్నాం. అంటే సింగిల్ సెల్, సింగిల్ కాలం, సింగిల్ సెల్. సో ఈ రాజు ఒక కాలంలో, కుమార్ ఒక కాలంలో సపరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఒక నేమ్ మట్టుకైతే సపరేట్ చేయొచ్చు.
కానీ మీకు 10 ఉంటాయి, 100 ఉంటాయి, 1000 ఉంటాయి, కానీ అప్పుడు చాలా కష్టం అవుతుంది. సో ఎక్సెల్ దీనికోసమే కొత్త ఫ్యూచర్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఇక్కడ కుమార్ ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఫ్లాష్ ఫిల్ కోసం మీకు షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+E. చూసారా, ఈ విధంగా కుమార్, ప్రసాద్, యాదవ్, రెడ్డి, ప్రజ్వల్ ఇవన్నీ కూడా సపరేట్ అయినాయి. సో ఈ విధంగా కాకుండా మీకు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మీకు ఇక్కడ ఫార్ములా కదా, డేటా ట్యాబ్ ఉంది కదా, డేటా ట్యాబ్లో డేటా టూల్స్లో ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఉంది. దీని మీద క్లిక్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఫ్లాష్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+E. సో ఇది వాళ్ళ క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ తప్పకుండా చేయండి. అదే విధంగా మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.